వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సర్ వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. సో ఇంత మార్నింగ్ ఎందుకు లేసానంటే ఇంకోండి పప్పు రుబ్బడం గురించి అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి పెసరట్లు అయితే వేద్దామని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే పెసరట్లు అయితే నానబెట్టాను. ఇవి రుబ్బాలంటే టైం పడుతుంది కదా, అందుకే ఎర్లీగా లేసి ఇంకా పప్పు అయితే రుబ్బేసాను అనమాట. ఓ పక్కన స్టవ్ మీద అయితే టీ అయితే పెట్టేశానండి. టీ మరుగుతూ ఉంది. ఇంక ఈ లోపల పప్పు కూడా రుబ్బేశాను కదా, ఇంకా సగం అయితే తీసి పిల్లల కోసం అయితే వేస్తున్నానండి. ఇంకో సగం అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక మేము తినే టైంకి అప్పుడు మళ్ళీ సాల్ట్ కలుపుకుందామని చెప్పేసి ఇంకా సగం తీసి ఈ విధంగా సాల్ట్ కలిపి అయితే పిల్లలకైతే పెసరట్ అయితే వేసేసాను. ఈ లోపల టీ కూడా అయిపోయింది అనమాట. టీ కూడా వేసేస్తున్నాను. ఇంకా టీ వేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇంకా నేను ఈ బాల్కనీలో కూర్చుని అయితే తాగుతున్నాను. యాక్చువల్లీ ఈ బాల్కనీలో కూర్చోను, ఈరోజు టైం ఉంది కాబట్టి కూర్చొని తాగుతున్నాను. ఇగోనా నీకు రేపు వద్ద బాక్స్లో పెడతానే. రేపు నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా, వెళ్ళి నీ బాక్స్ నీ బ్యాగ్లో పెట్టాడికి. బ్రేక్ వచ్చినప్పుడు తినాలి, అర్థమైందా? అలా తీసినట్టు పడిపోద్దులేతే. బాయ్ విను విను విను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి స్నాక్స్ బాక్స్ ఏం పెట్టను, కాకపోతే పిల్లలందరూ తెచ్చుకుంటున్నారు, నాకు కావాలని రోజు గోలెడుతున్నారు అనమాట. సో ఈ రోజే పంపాను. ఇంట్లో బిస్కెట్స్ అయితే ఉన్నాయన్నమాట, ఇంకా అవైతే పెట్టేసి పంపేశాను. వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. తర్వాత ఇక నెమలీలు చూడండి, ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. పికాక్స్ అయితేని అలా తిరుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి అనమాట. అక్కడ సౌండ్ వస్తూ ఉంటాయి ఇంకా రోజుని. ఇంకా అయితే లాన్కి అయితే వచ్చేసానండి. ఇంకా పెసరట్లు ఉన్నప్పుడు దాంట్లోకి అల్లం పచ్చడి బాగుంటుంది కదా, సో అందుకే అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం 1 టీ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అయితే వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ వచ్చేసి మినపప్పు అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు అయితే వేసుకున్నానండి. అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. సో అవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను పెసరపిండి తీసుకుని అందులో కొంచెం సాల్ట్
ఇంకా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మనకి పెసరట్ల మీద ఇలా ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది కదండి, అందుకే నేను అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఏం వేసానంటే ఆనియన్స్ వేసాను పొడవుగా కట్ చేసుకుని, అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా జీలకర్ర వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చట్నీ అయితే ఫ్రై అయిపోయింది కదండి, అది మొత్తం చల్లారిపోయింది అనమాట. మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సాల్ట్ ఇంకా చింతపండు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. సో ఈ లోపల ఇక్కడ రేక్ అయితే పెట్టేశాను, ఇది కాలిపోతుందని చెప్పేసి ఇంక పెసరట్టు అయితే వేసేస్తున్నాను. అయితే ఈరోజు పెసరట్లండి ఎంత బుర్ర తిన్నాయంటే నన్ను నట్టుకుని మామూలుగా కదనమాట. ఇప్పుడు కాల్చిన చపాతీలని ఇంకా రేక మీద ఎలా ఉంటుందో కానీ అది ఆనియన్ పెట్టినా పోవట్లేదు, ఎలా పెట్టినా పోవట్లేదు, అసలు రావట్లేదు అనమాట. ఒక 2-3 అయితే ఆనియన్స్ అన్నీ ఫుల్గా వేసి కాల్చాను, నూనె అంతా ఎక్కువ వేసి, కాకపోతే 2 బాగా రాలేదండి, బాగా ఇసుకించేసినాయి అనమాట. ఇంకా అలా వేస్తానే ఉన్నాను, ఏదోటి వస్తుంది కదా అని చెప్పేసి ఆఖరికి అయితే ఇంకోండి ఇలా అయితే ముక్కలు అయితే అయిపోయింది అనమాట. ఇలా ఒక 3 అట్లయితే అయిపోయినాయి అనమాట. ఆనియన్స్ కూడా ఇడ్లీకే సరిపోయినాయి మొత్తం అన్నీ. సో అది కాలుతూ ఉంటుంది, లోపల మిక్సీ అయితే ఆడేసానండి. ఇందులో అయితే బెల్లం అయితే వేసుకోవాలి, మనకి అల్లం పచ్చట్లో బెల్లము పులుపు అయితే ఉండాలన్నమాట. సో అలాగే బెల్లం కూడా వేసేసి మిక్సీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ పెసరట్టు వేసినా రావట్లేదు, ఇంక మా హస్బెండ్కి చెప్పాను, ఆయన నేను వేస్తాను ఆగు ఒకసారి నేను కూడా ట్రై చేస్తానని చెప్పేసి లాస్ట్లో ఇంకా ఒక 3 టైమ్స్ వేసేసిన తర్వాత అప్పుడు ఆయన అయితే వేస్తున్నారనమాట. అయితే ఇలా చిన్న అట్లయితే వేశారు, ఈ చిన్న అట్టు వేసినందుకు బాగానే వచ్చిందనమాట. ఇంక ఈ అట్టు కానించి ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయండి, అప్పటి నుంచి పెద్ద అట్లు అయితే వచ్చినాయి అనమాట. సో అంతలా ఇసుకించేసిన ఈరోజు పెసరట్లు అయితే ఇంకా రావేమో అనుకున్నాను, కానీ తర్వాత నుంచి అయితే బాగానే వచ్చింది. సో ఇక్కడ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ఇంక బెల్లం కూడా వేసేసి మిక్సీ అయితే చేసాను, వాటర్ వేసి మిక్సీ అయితే చేసానండి. ఇంకొన్ని పెసరట్టు అయితే ఒకటి బాగానే వచ్చింది అన్నాను కదా, ఇంకా అది ఒకటి వేసాను. ముక్కలు వేస్తే పర్లేదు అన్నారు మా హస్బెండ్ అయితేని, ఇంకా ముక్కలు కూడా కొన్ని వేసి ఇంకా కొన్ని నేను తిన్నాను అనమాట. ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకొండి ఈ విధంగా అయితే వచ్చినాయి. ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను, అలాగే వాళ్ళ ఫ్రెండ్కి కూడా వేసి ఇమ్మన్నారనమాట. ఇంకా ఆయనకైతే ఒక 2 అట్లు వేసేసి ఇంకో చిన్న బాక్స్లో వచ్చేసి అల్లం పచ్చడి అయితే వేసి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు, అంటే ఆఫీస్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే డ్యూటీకి అయితే వెళ్తారనమాట. ఆయన ఫ్రెండ్ ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఇంకా ఆయనకు కూడా పట్టుకెళ్తున్నారు. మన సైడ్ ఫుడ్ అంత ఎక్కువ తెలియదు కదా వీళ్ళకి, పెసరట్లు లేదా ఇడ్లీ కూడా అండి దోశ పిండితో ఇడ్లీ వేస్తారనమాట, అది అంత టేస్ట్ ఉండదు, మనకి రవ్వ కలుపుకున్న ఇడ్లీ పిండే బాగుంటుంది కదా. అందుకే నేను ఎప్పుడన్నా చేసినా సరే ఇలా ఒక్కోసారి పట్టుకెళ్తూ ఉంటారనమాట. అది కాకుండా నేను లేనప్పుడు ఒక్కోసారి వాళ్ళ ఇంట్లోనే లంచ్కి అయితే పిలుస్తూ ఉంటారు, ఇంకెక్కువ అక్కడే తినేసి వస్తారనమాట. ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రోజైతే బీట్రూట్ ఫ్రై అయితే పెడుతున్నాను. ఇక్కడ స్టవ్ మీద అయితే బియ్యం కడిగేసి పెట్టేశానండి. ఇంకో స్టవ్ మీద వచ్చేసి బీట్రూట్ ఫ్రై అయితే పెడుతున్నాను. మా పిల్లలకి ఫ్రైలు అంటే చాలా ఇష్టం అనమాట, బీట్రూట్ ఇంకా క్యారెట్ బాగా ఇష్టంగా తింటారు. సో వీటితో ఎక్కువ మోస్ట్లీ ఫ్రై పెడతా ఉంటానన్నమాట. అయితే ఇది ఇంటికా నుంచి తెచ్చిన కరివేపాకు ఇంకా అక్కడక్కడ నల్లగా అయిపోతుందండి, ఆకంతా నలిపి వచ్చేసింది అనమాట, అక్కడక్కడ పచ్చగా ఉన్నది. సో అవే తీసి వేస్తూ ఉన్నాను, ఇంకా పాడేయాలి, ఇంకా అది ఇంకా పనిచేయదు. అయితే ఈ లోపల రైస్ కూడా అయిపోయింది, ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయింది అనమాట. ఇంక ఇది పెట్టేసి ఇంక స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంక స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్లలిద్దరిని తీసుకొచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళకైతే లంచ్ పెట్టేసి పడుకోబెట్టేసాను అనమాట. మార్నింగే లేస్తున్నారు కదండి, అంటే నిద్ర సరిపోవట్లేదు అనమాట వాళ్ళకి, ఇంక అందుకే ఇంక లంచ్ పెట్టేసిన తర్వాత పడుకోబెట్టేస్తున్నాను. ఇంక నైట్ కూడా త్వరగానే పడుకుంటున్నారు అనమాట. ఇంక మధ్యాహ్నం పడుకున్నా సరే నైట్ కూడా ఏమీ లేట్ అవ్వట్లేదు. ఇదివరకు అయితే నేను నైట్ లేట్ అయిపోద్దని చెప్పేసి పడుకోబెట్టేదాన్ని కాదు, ఇప్పుడు బాగానే పడుకుంటున్నారు ఇద్దరుని. వాళ్ళిద్దరికి లంచ్ పెట్టేశాను కదా, ఇంకా లంచ్ తినేసి పడుకున్నారు. ఇంక నేను తినలేదండి ఇంకా, మా హస్బెండ్ వస్తారని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఈ లోపలైతే పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇంకా మా హస్బెండ్ వస్తానన్నారు కదా అని చెప్పేసి ఇంకా చారు కూడా పెట్టేశాను. నిన్న బయటికి వెళ్ళామండి, ఆ వీడియో వస్తుంది, ముందైతే ఈ వీడియో పెట్టేస్తున్నాను.
అప్పుడు స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను. ఇంక ఇవి అయితే ఏం చేస్తానంటే ఉడకబెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే బఠానీ కూడా స్టోర్ చేసుకుంటాను కదా నేను, ఇంకా 1 kg బఠానీ అనమాట అవి. సో అవన్నీ ఉడకబెట్టేసి పెట్టేసుకుంటున్నాను. చాలా పని అయితే చేసుకున్నానండి ఈరోజు. ఎంత పని చేశానంటే నేను తెలియని పని అనమాట. చాలా పొద్దు నుంచి చేస్తానే ఉన్నాను ఈరోజు అయితేని. ఇంక మా హస్బెండ్ అయితే ఇంకా అప్పుడే రాను, నాకు టైం పడుతుంది అన్నారు. అప్పటికే 2 అయితే అయిపోతుంది. ఇంకా నేను ఆ పనులు చేసుకుంటే ఇంక నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ లోపల వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను లంచ్ చేశానో లేదో ఇంకా వర్షం అయితే వస్తుందనమాట. నేను కాసేపు వెళ్ళి ఇంకా అలా వర్షంలో తడిశాను. పిల్లిద్దరు పడుకున్నారు కదా, లేదంటే వాళ్ళు కూడా వస్తానంటారు. ఇంకా వచ్చారంటే రొంపట్టేస్తుంది అని చెప్పేసి నేను వాళ్ళు పడుకున్న తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళి ఈ విధంగా వర్షంలో కాసేపు అయితే తడిశాను అనమాట. ఇంకా తర్వాత అయితే విరాజ్ అయితే లేచిపోడండి. వీడు ఎంతో సేపు పడుకోడు అనమాట, త్వరగానే లేచిపోతాడు. ఇంక లేచాడు కదా, ఇంక మమ్మీ ఆకలేస్తుంది అన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా బనానాలు ఉన్నాయి కదా, ప్యాన్ కేక్ చేస్తానని చెప్పేసి ఇంకా బనానా ప్యాన్ కేక్ అయితే చేస్తున్నాను. ఈ లోపల ఇవన్నీ ఉడకబెట్టాను కదండి, ఇంక స్టవ్ అంతా పడిపోయినాయి అనమాట. అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో బనానాస్ అయితే వేస్తున్నానండి. ఒక 3 అయితే వేసుకుంటున్నాను. ఇవి అయితే చాలా సన్నంగా ఉంటాయండి, అంత లావ్ ఏమి ఉండవు అనమాట. అందుకే ఒక 3 అయితే వేసేసాను. ఈ 3 వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వచ్చేసి షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది మీకు హెల్తీగా కావాలనుకోండి, అంటే మీకు ఇలా షుగర్ కానీ మైదా పిండి కాకుండా వేరే విధంగా చేసుకోవాలనుకుంటే మాత్రం షుగర్ వేసాను కదా, షుగర్ ప్లేస్లో మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. అలా కూడా బాగుంటుంది. కాకపోతే నేను గోధుమ పిండి అయితే లేదనమాట, అందుకే నేను యాడ్ చేయట్లేదు, మైదా పిండి అయితే వేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే ఒక 3 బనానాస్ తీసుకున్నాను కదా, అందులో ఒక 1/2 కప్ వచ్చేసి షుగర్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం మిల్క్ అయితే వేసుకున్నాను. 1/2 కప్ తీసుకున్నాను మిల్క్. సో కొంచెం అయితే వేసుకుని ఈ 3 కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నది మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసేసుకుని నేను ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో, అంటే ఒక 1/2 కప్ షుగర్ తీసుకున్నాను కదా, దాంతో 1 కప్ అయితే నేను మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే మిల్క్ అంతా వేయలేదండి, మళ్ళీ ఇక్కడ టైట్ అవుతే మళ్ళీ మిల్క్ వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి సో మిల్క్ అయితే కొంచెం పక్కన పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే 1 కప్ వచ్చేసి మైదా పిండి అయితే తీసుకున్నానండి. అది కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనకి టైట్గా అనిపించినప్పుడు కొంచెం కొంచెం మిల్క్ అయితే వేసుకోవాలన్నమాట. నాకు ఒక 1/2 కప్ అయితే పట్టేసిందండి మొత్తం. సో ఈ విధంగా నేను దోశ పిండిలో అయితే మిక్స్ చేసుకున్నాను. దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను, అంటే రేక్ అయితే పెట్టుకున్నాను అనమాట. దీని మీద అయితే వేస్తున్నాను. సో పొద్దుట ఒక 3 టైమ్స్ వేసిన తర్వాత కొంచెం బాగానే వచ్చినాయి కదా అన్న నమ్మకంతో అయితే ఇప్పుడు దీని మీద వేస్తున్నాను. మరి ఎలా వస్తాయన్నది చూడాలి. సో ఈ విధంగా అయితే వేసేసి పైన అయితే మూత అయితే క్లోజ్ చేస్తానండి. అవి పక్కన ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి అయితే తిప్పుకోవాలి. కాకపోతే బాగానే వచ్చినాయండి, అంత విసిగించలేదనమాట. సో వేసిన వెంటనే బాగానే వచ్చేసినాయి అనమాట. సో చూసారు కదా, ఒక సైడ్ అయితే తిప్పేసుకుని మళ్ళీ మూత క్లోజ్ చేస్తాను. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ పనులన్నీ చేసుకున్నాను కదండి. ఇంకా గిన్నెలు అయితే చాలా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ తోముతున్నాను. ఇంక ఈ తోమి లోపల ఇంకా పక్కన ఏమో చూసుకుంటూ ఉంటున్నాను అనమాట. మళ్ళీ ఎక్కువ సోపు ఉంచేసామనుకోండి మాడిపోతాయి. సో అందుకే ఇంక ఈ పని చూసుకుంటే ఇంక ఈ పక్కనకి వచ్చి ఇది కూడా చూస్తూ ఉన్నాను. సో ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మనకి డోరా కేక్స్ అంటారు కదా, సో అది కూడా వీటితోటే చేసుకోవచ్చు. ఒక ప్యాన్ కేక్ తీసుకుని దానిపైన చాక్లెట్ అయితే అప్లై చేసుకుని ఇంకో ప్యాన్ కేక్తో కవర్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అనమాట. నా దగ్గర చాక్లెట్ లేదు, అందుకే చేయలేదు. కాకపోతే నేను పైనుంచి హనీ వేసి అయితే ఇచ్చేసాను అనమాట. చాలా త్వరగా అయిపోతుందండి. అప్పటికప్పుడు చేసుకోవాలన్నా సరే చాలా ఈజీ అనమాట. సో ఇందులో ఎగ్ వేసి చేస్తారు, ఇంకా చాలా రకాలుగా ప్యాన్ కేక్స్ అయితే ఉంటాయి. నా దగ్గర బనానా ఉంది కాబట్టి బనానా ప్యాన్ కేక్ అయితే చేశాను. సో చూసారు కదండి ఎంత స్మూత్గా ఉన్నాయో. నేనైతే మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. పైనుంచి కొంచెం హనీ వేసి ఇస్తున్నాను. ఇదైతే ఇన్స్టెంట్ రెసిపీ అండి, త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. సో మా అబ్బాయికి అయితే వేసేస్తున్నాను. మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది. విన్ను అయితే ఇంకా నిద్ర లేవలేదండి. విన్ను అయితే త్వరగా లేగదు అనమాట. 4:35 అయితే అయిపోతుంది లేచినప్పటికీ. సో అంత ముత్తుగా పడుకుంటుంది. చాలా బద్ధకమండి మా విన్నుకి అయితేని. ఎంత ముత్తుగా పడుకుంటుంది అంటే
అంతే, అంత ముద్దుగా ఉడుకుంటుంది. విరాజ్కి అయితే అంత మొత్తం ఉండదండి. ఒకసారి నిద్ర లేపామంటే లేచిపోతారంటే, విన్నునైతే బతిమాలుతా ఉండాలి లేగమ్మా లేగమ్మా అంటని. ఈ పిల్లలు కూడా ఇలా ఉంటారా? ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఈ బొటానీ ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడికించుకున్నాను కదండి, అట్లని ఇలాగ జిప్ లాక్ కవర్లో వేసుకుని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఈ బొటానీ ఏంటంటే అండి మర్చిపోతాం అనమాట. మనం ఒకవేళ నెక్స్ట్ ఏదైనా చేయాలనుకోండి, దానికి నానబెట్టడం మర్చిపోయామనుకోండి, ఇంకా అది వేయడానికి అవ్వదు కదా. సో ఇలా మనం స్టోర్ చేసుకుంటే మాత్రం ఎప్పుడు కావాలితే అది అవసరం లేకపోయినా కర్రీలోకి యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. తీసుకో తినే. నువ్వు లెగిసావు కదా, అందుకే కరెంటు పోయింది. నువ్వు నిద్ర లెగిసావు కదా. దోశ మీద తేను కదా, ప్యాన్ కేక్. అది ప్యాన్ కేక్ తింటావా? వీళ్ళిద్దరికి పెట్టినా, నేనే చూస్తాను టీవీ. అది ఉంటే నీ ఫోన్ ద్వారా కనెక్ట్ చేస్తాను. ఎక్కడికి రాజు? బటర్ పేపర్, శాండ్విచ్, చాలా బాగున్నాయి. కరెంట్ వచ్చింది. రిమోట్ ఇది, రిమోట్ తీసుకోరు మనం. రిమోట్ నాకు. బటర్ పేపర్, బటర్ పేపర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ ఇడ్లీ కోసం అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను. అదైతే గ్రైండర్లో అయితే వేసేసానండి. ఈ లోపల మా అమ్మ అయితే నిద్ర లేచిందనమాట. ఇంకా తర్వాత నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను ఉప్మా అయితే చేశాను. ఈరోజు ఇంక ఉప్మా తినాలనిపించింది. ఇంక ఉప్మా అయితే చేశాను. టమాటా అయితే ఏమీ వేయలేదండి. ఇప్పుడు టమాటా కాస్ట్ అన్నది చాలా ఎక్కువ అయిపోయినాయి కదా. ఇంక టమాటా అయితే ఇంట్లో కూడా లేదనమాట. ఒత్తుని ప్లేన్ చేశాను. యాక్చువల్లీ మాకు ఇలా పలుచగా తినటం ఇష్టం అనమాట. ఇంకా పలుచుకుంటే బాగుంటుంది, కాకపోతే అన్నీ చిక్కబడిపోతుంది. ఈ ఉప్మా ఏంటో నాకు అర్థం కాదు, కానీ మామూలుగా టైట్గా చేస్తానే ఇంకా బిగిసిపోతూ ఉంటుంది. నేను పలుచగా చేస్తానే ఇంకా కొంచెం టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో నాకు పలుచగా ఇష్టము. అయితే నేను నెయ్యి తినండి, నాకు నెయ్యి ఇష్టం ఉండదు అనమాట. అందుకే ఉప్మాలు అయితే వేయలేదు. ఉప్మాలో ఎక్కువ ఫ్లేవర్ తెలిసిపోతుంది నెయ్యి. అందుకే ఇంకెవరికి అంచాలో వాళ్ళకైతే పైన వేసి ఇచ్చేసాను. నేను నెయ్యి వేసుకోకుండా ఉత్తిది మార్నింగ్ అల్లం పచ్చడి అయితే చేశాను కదండి, ఆ పచ్చడి వేసుకొని నేను విన్ను తింటున్నాము. విరాజ్ వాళ్ళ డాడీ ఏమో పంచదార వేసుకొని తింటున్నారు అనమాట. సో పప్పు అయితే రుబ్బేసానండి. ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.